యెషయా గ్రంథము 51వ అధ్యాయము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచునుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితురో దాని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని. అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసితిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ఖానమగును. భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును. నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుకొనుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును. బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును. నా రక్షణ తరతరములు ఉండును. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము. పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీయులుగా నరికివేసిన వాడవు నీవే గదా. మకరమును పొడిచిన వాడవు నీవే గదా. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణపాత్రుడనగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడినైన యెహోవాను. సముద్రము యొక్క కెరటములు ఘోషించున్నట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము. యెహోవా క్రోధపాత్రను ఆయన చేత నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగిన దానా నిలుపుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడునూ లేకపోయెను. ఈ 2 అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు. దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటిలో చివరలలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనముల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుని ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేయుచున్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. ఆమేన్.